సో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం రాడికో కైతానికి సంబంధించిన ఫుల్ లెంత్ రిజల్ట్స్ డీప్ డౌన్ అనాలిసిస్ అయితే ఈరోజు వీడియోలో మనం చేద్దాం. సో మనం రిజల్ట్స్ని కరెక్ట్గా ఎందుకు అనాలిసిస్ చేయాలి అంటే, మనకు ఒక కంపెనీలో మనం ఈక్విటీలో ట్రేడ్స్ చేసేటప్పుడు మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది మనకు కంపెనీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఓకే, బిజినెస్ మోడల్, రిజల్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఈ మూడు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నామంటే మనం ఈక్విటీలో ట్రేడ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో మనకు కంపెనీ డైరెక్షన్ ఎటు సైడ్ మూవ్ అవుతే మనకు కంపెనీ షేర్ ప్రైస్ కూడా అటు సైడ్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో మనకు కంపెనీ డైరెక్షన్ రాంగ్ సైడ్ ఉంటే మనకు షేర్ ప్రైస్ కూడా స్లోగా డ్రాస్టికల్లీ స్లోగా డౌన్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక కంపెనీ బిజినెస్ మోడల్ని అర్థం చేసుకోవాలి, దెన్ దాని తర్వాత వస్తున్న ఫైనాన్షియల్ రిజల్ట్స్ని అర్థం చేసుకోవాలి, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది వాటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అప్పుడే మనకు ఒక కంపెనీ మీద మంచి కన్విక్షన్ అనేది ఏర్పడుతుంది. సో దానివల్ల మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు, ఎప్పుడు ఎగ్జిట్ చేయొచ్చు, ప్రైజ్ యాక్షన్ పరంగా మనకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మనం ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది మనం చాలా ఈజీగా చేయొచ్చు. సో కాబట్టి మనం ఈరోజు రాడికో కైతానికి సంబంధించిన ఫైనాన్షియల్ రిజల్ట్ రీసెంట్గా మనకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారు కదా. సో ఆ రిజల్ట్స్ని ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ట్రేడింగ్ పరంగా అండ్ ఫండమెంటల్ థింగ్స్ మన ఛానల్లో మనం డిస్కషన్ చేసుకుందాం. సో కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియోలో మనం రాడికో కైతాన్ విషయానికి వచ్చినట్టయితే, రిజల్ట్స్ విషయానికి వచ్చినట్టయితే, ఫస్ట్ మనం రాడికో కైతాన్కి ఓకే మొత్తం ఆల్కహాల్ సెక్టర్లో మనం గమనించాల్సింది వాల్యూమ్ని గమనించాలి. ఒక వాల్యూమ్ ఎంత పర్సెంట్ గ్రో అయింది అనే దాని మీదనే కంపెనీ యొక్క గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ మీద మనకు ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో కాబట్టి వాల్యూమ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే, టోటల్ ఐఎంఎఫ్ఎల్ వాల్యూమ్ ఏదైతే ఉందో, అంటే ఇండియన్ మేడ్ ఫార్జిన్ లిక్కర్ ఏదైతే ఉందో, అందులో మనకు 9.34 మిలియన్ కేసెస్ ఇన్ ఇయర్ ఆన్ ఇయర్లో మనకు 37.8% గ్రోత్ ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 3.9% డ్రాప్ ఉంది. అదే ప్రెస్టేజ్ అండ్ అబోవ్ వాల్యూమ్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఇయర్ ఆన్ ఇయర్లో 21.7% ఇయర్ ఆన్ ఇయర్లో గ్రోత్ ఉంది. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో మనకు 1.2% గ్రోత్ మాత్రమే కనిపిస్తుంది. సో రెగ్యులర్ అండ్ అదర్ వాల్యూమ్ విషయానికి వచ్చినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో 79.6% గ్రోత్ ఉంది. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 7.1% డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ కంపెనీ పరంగా కనుక వాల్యూమ్ గ్రోత్ కనుక చూసినట్టయితే, ఓన్ వాల్యూమ్ గ్రోత్ విషయానికి వచ్చినట్టయితే 48.8% గ్రోత్ అయితే వాల్యూమ్లో కనిపిస్తుంది. అందులో మనకు ప్రెస్టేజ్ అండ్ అబోవ్ షేర్ విషయానికి వచ్చినట్టయితే 43.6%. ప్రెస్టేజ్ అండ్ అబోవ్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఇది కంపెనీలో ముఖ్యమైనది. ఎందుకంటే ఈ బ్రాండ్స్ మనకు ఎక్కువ ప్రైస్ ఉంటాయి అన్నమాట. ఈ పోర్ట్ఫోలియోలో ఉన్న బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ప్రైస్ ఉంటాయి. టేస్ట్ పరంగా కానీ, ప్యాకేజింగ్ పరంగా కానీ ప్రీమియం లుక్ ఉంటుంది. అండ్ వీటిలో మనకు మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రెస్టేజ్ అండ్ అబోవ్ వాల్యూమ్ని ఎక్కువగా ఆల్కహాల్ సెక్టర్లో ఎక్కువగా గమనిస్తుంటారు అనమాట. ఓకే, అదే రెవెన్యూ విషయానికి వచ్చినట్టయితే, మనం ఐఎంఎఫ్ఎల్ రెవెన్యూ విషయానికి వచ్చినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో 37.1% గ్రోత్ ఉంది. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 2.1% అయితే డ్రాప్ కనిపిస్తుంది. ప్రెస్టేజ్ అండ్ అబోవ్ విషయానికి వచ్చినట్టయితే 24.3% ఇయర్ ఆన్ ఇయర్లో గ్రోత్ ఉంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 0.7% గ్రోత్ అయితే మనకు ప్రెస్టేజ్ అండ్ అబోవ్లో కనిపిస్తుంది. సో రెగ్యులర్ అండ్ అదర్ విషయానికి వచ్చినట్టయితే 82.8% ఇయర్ ఆన్ ఇయర్లో గ్రోత్ ఉంది. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 7.8% క్వార్టర్ ఆన్ క్వార్టర్లో మనకు డ్రాప్ అయితే కనిపిస్తుంది. నాన్ ఐఎంఎఫ్ఎల్ రెవెన్యూ ఏదైతే ఉందో అందులో ఇయర్ ఆన్ ఇయర్లో 26.7% గ్రోత్ ఉంది. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో మనకు 2.3% క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. టోటల్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో 33.8% గ్రోత్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 0.8% డ్రాప్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో ప్రెస్టేజ్ అండ్ అబోవ్ విషయానికి వచ్చినట్టయితే 68.6% వాజ్ 75.7%. ఇందులో కూడా మనకు డ్రాప్ అయితే కనిపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్లో, మొత్తం ఓవరాల్ ఇయర్లో కనుక మనం గమనించినట్టయితే. సో ఇది రెవెన్యూ విషయానికి వచ్చినట్టయితే. ఓకే, నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ మెట్రిక్స్ విషయాన్ని కనుక గమనించినట్టయితే మనకు గ్రాస్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో 33.9% గ్రో అయింది. ఓకే, క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 0.7% మనకు క్వార్టర్ ఆన్ క్వార్టర్లో గ్రోత్ కనిపిస్తుంది. సో గ్రాస్ మార్జిన్ విషయానికి వచ్చినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో ఫ్లాట్గా ఉన్నాయి. అదే ఎబిట్టా విషయానికి వచ్చినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో 45.4%, క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 2.4% గ్రోత్ అయితే మనకు ఎబిట్టాలో కనిపిస్తుంది. ఎబిట్టా మార్జిన్లో 15.8% వాజ్ 14.5
5% ఇయర్ ఆన్ ఇయర్లో. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్లో కనుక మనం ఎబిటా మార్జిన్స్ని గమనించినట్టయితే స్లైట్గా మనకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ విషయానికి వచ్చినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో అరౌండ్ రౌండ్ ఫిగర్లో 70% ఇయర్ ఆన్ ఇయర్లో గ్రోత్ కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో 4.2% గ్రోత్ అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకు గ్రోత్ కనిపిస్తుంది. టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ మార్జిన్ ఏదైతే ఉందో అది 9.2% వాస్ 7.3%. ఇయర్ ఆన్ ఇయర్లో కూడా టోటల్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ మార్జిన్లో కూడా మనకు గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఓకే, కంపెనీ మేనేజ్మెంట్ ప్రీమియమైజేషన్ అండ్ బ్రాండ్ గ్రోత్ గురించి ఏం మాట్లాడుతుందంటే స్ట్రాంగ్ మొమెంటం ఉంది. అది ప్రీమియం బ్రాండ్స్ లైక్ మోర్పస్, విస్కీ, రాంపూర్ సింగిల్ మాల్ట్ అండ్ జిన్లో మనకు స్ట్రాంగ్ మొమెంటం అయితే కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో మనకు రీసెంట్గా స్పిరిట్ ఆఫ్ కాశ్మీర్ అనే ఒక బ్రాండ్ని లాంచ్ చేశారు కదా, అది కరెంట్లీ ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే ఇంకా 4 స్టేట్లలో దాన్ని ఎక్స్పాండ్ అయితే చేయనున్నారు. సో కమింగ్ టైంలో దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల మనకు వాల్యూమ్లో గ్రోత్ కనిపిస్తుంది అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా మనకు గ్రోత్ అయితే కనిపిస్తుంది. సో ఇటువంటి వాటిని మనం కీగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కమింగ్ టైమ్స్లో ఇంకొక స్టేట్లో మేము లాంచ్ చేస్తున్నాం అన్నప్పుడు స్టాక్ ప్రైస్లో మనకు రిఫ్లెక్షన్ ఉంటుంది. దెన్ ఆ టైంలో మనకు స్టాక్ ప్రైస్ గ్రో కూడా స్లోగా అప్ సైడ్ మూమెంటం అవుతుంది. సో మనం వీటిని మనం కీగా వాచ్ చేయాలి. ఓకే, దెన్ మేనేజ్మెంట్ అవుట్లుక్ విషయానికి వచ్చినట్టయితే కంటిన్యూ ఫోకస్ ఆన్ ప్రీమియమైజేషన్, ఇన్నోవేషన్ అండ్ మార్కెట్ ఎక్స్పాన్షన్. ఓకే, ప్రీమియమైజేషన్ సైడ్ ఫోకస్ చేసామంటున్నారు, మార్కెట్ ఎక్స్పాన్షన్ సైడ్ కూడా ఫోకస్ చేసామంటున్నారు. సో ఎక్స్పెక్ట్ స్టేబుల్ రా మెటీరియల్ ప్రైసెస్ అండ్ ఈఎన్ఏ అండ్ గ్రెయిన్స్. ఓకే, ఇది ఆల్కహాల్ సెక్టర్లో ఇది ముఖ్యమైనది. ఓకే, ఈఎన్ఏ ప్రైజెస్ ఎప్పుడైతే పెరుగుతాయో సో మనకు కంపెనీస్ పరంగా నెగిటివ్ అది. సో ఈఎన్ఏ ప్రైజెస్ ఎటు సైడ్ మూవ్ అవుతున్నాయి అనేది కూడా మనం గమనించాలి. ఓకే, ఈఎన్ఏ ప్రైజెస్ పెరగడం తగ్గడం వీటి వల్ల మనకు కంపెనీస్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. మనకు కంపెనీ రిజల్ట్స్ అన్ని బాగున్నప్పటికీ ఈఎన్ఏ ప్రైజెస్ పెరిగినాయి అంటే మనకు స్టాక్ ప్రైస్లో డ్రాప్ కనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు మనకి ఏమైందో మనం అని అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈఎన్ఏ ప్రైజెస్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు మనకు కంపెనీ షేర్ ప్రైస్లో కూడా ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో గ్రోత్ మొమెంటమ్ అండ్ ఇంప్రూవ్ మార్జిన్ ఇన్ FY26 మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే కాన్ఫిడెంట్ సస్టైన్ గ్రోత్, ఇదే గ్రోత్ ఇంకా సస్టైన్ అవుతుంది. దెన్ FY26 ఎండ్ నాటికి ఇంకా మా మార్జిన్లో గ్రోత్ అయితే కనిపిస్తుందని మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. సో కంపెనీ పరంగా ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నా. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఇంకేదైనా పారామీటర్ నేను యాడ్ చేసి చెప్పింటే బాగుండేది అని మీరు కనుక ఏదైనా అనిపిస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో నేను దాన్ని కవర్ చేస్తాను. సో ఇప్పటివరకు మీరు మన వీడియోని చూసారంటే మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. ఓకే, ఫర్దర్గా ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ని వీడియోస్లో యాడ్ చేసి నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా వస్తున్న వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ.